కార్యాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రజా దర్బార్ జరిగింది. ఈ యొక్క దర్బార్ సిపిఎం మండల కమిటీలు అట్లాగే అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో అనేక సమస్యలను మంత్రి తీసుకోవడం జరిగింది. ప్రధాన సమస్యలు తిరుమలాపురం మండలంలో రైతాంగం 8,000 ఎకరాల పైగా మొక్కజొన్న పండిస్తే కనీసం మొక్కజొన్న కొనే పరిస్థితి లేదని చెప్పేసి రైతులు ఆవేదన చెందుతా ఉన్నారు. అక్కడక్కడ మొక్కజొన్నలు కొంటే రైతుల డబ్బులు అకౌంట్ లో పట్టడానికి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు చెప్పేసి మంత్రి గారు దృష్టించడం జరిగింది. ప్రధానంగా భక్తరాంధ్ర ప్రాజెక్టు సంబంధించి ఎంతో మంచి ఉద్దేశంతో భక్తరాంధ్ర ప్రాజెక్టు తీసుకొస్తే ఇంకా 8 గ్రామాల పైగా మెయిన్ కాలం నుంచి లింకు చెరువులకి లింకు కాలం లేకపోవడం వల్ల చెరువు నిండే పరిస్థితి కూడా పోతా ఉంది. అట్లాగే ప్రధానంగా ఎంపీడీఓ కార్యాలయంలో రోడ్డుకు పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ లో కాంప్లెక్స్ నిర్మించాలని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం నిర్మిస్తున్నాం. ఆ పోరాటం సంబంధించి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం వల్ల నిరుద్యోగులు షాపింగ్ పెట్టుకొని వాళ్ళకి వృత్తి దొరికే పరిస్థితి, వాటికి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఐటీఐ కాలేజీ మనలో ఉన్నటువంటి నిరుద్యోగులకి విద్యార్థులకు ఉపయోగపడేటువంటి ఐటీఐ కళాశాల పనులు ప్రారంభించాలని చెప్పి 2 సంవత్సరాల నుంచి కూడా మాట్లాడుతున్నాం. ఇప్పటికే మంజూరైందని చెప్పి మంత్రివర్యులు చెప్తా ఉన్నారు. మరి మంజూరైనటువంటి ఐటీఐ కాలేజీ పనులు ఇంతవరకు కూడా ప్రారంభించకపోవడం వల్ల ఈ విద్యా సంవత్సరానికి కూడా విద్యను అందే పరిస్థితి లేకుండా పోతా ఉంది. అట్లాగే తిరుమలాపురం మండలం ప్రధానంగా సెంట్రల్ లైటింగ్ గురించి అనేక సార్లు చెప్తా ఉన్నాం. ప్రధానంగా తిరుమలాపురం మండలం పాలేరు నియోజకవర్గంలో కొండపల్లి గాని, కూసుమంచి గాని, అట్లాగే కరీంనగర్ నాయుడుపేట సంస్థ గాని వీటన్నిటిలో సెంట్రల్ లైటింగ్ ఉంటుంది. తిరుమలాపురం మండలకు సంబంధించి సెంట్రల్ లైటింగ్ లేకపోవడం వల్ల మొత్తం కూడా రాత్రి వేళలో చీకటమయ్యే పరిస్థితి, వాటికి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. ప్రధానంగా రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇలాకాలోనే తిరుమలాపురం మండల కేంద్రంలో ఎంఆర్ ఆఫీసు కిరాయి బిల్లులు ఉండాలని పరిస్థితి వస్తా ఉంది. అట్లా కాకుండా తిరుమలాపురం మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయాన్ని నూతన భవనాన్ని నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పోలీస్ స్టేషన్ సంబంధించి కూడా శిథిలావస్థ చేరుతా ఉంది. దాన్ని కూడా నూతన భవనం నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే అగ్రికల్చర్ ఏవో గాని, వెటర్నరీ గాని వీళ్ళందరికీ కూడా సొంత భవనాలు లేకపోవడం వల్ల కూడా చాలా రైతులు ఇబ్బంది పడుతుంది. అట్లాగే సంతకు సంబంధించి 2 ఎకరాల సొంత ప్లేస్ ని కూడా నిర్మించాలని చెప్పేసి సిపిఎం డిమాండ్ చేస్తుంది. అట్లాగే ప్రధానంగా 2,000 మంది పెన్షన్దారులు ఇప్పటికే పెన్షన్ల కోసం కొత్తగా దరఖాస్తులు మంజూరు చేసుకుంటే ఇంతవరకు ఒక్క పెన్షన్ కూడా మంజూరు కాలే పరిస్థితుంది. ఇప్పుడే తిట్లపాడు నుంచి మన ఒక అతను సంబంధించి కట్ట వేరే గారిని మంచం మీద ఎత్తుకోవడం జరిగింది. మంత్రి గారి దగ్గర తీసుకోవడం జరిగింది. ప్రధానంగా అయ్యా నాకు పెన్షన్ కావాలని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి దరఖాస్తులు పెట్టుకొని 2 సంవత్సరాలు కావస్తున్నా కొత్త పెన్షన్లు మంజూరు కావటం లేదు. అందుకోసం కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయాలని చెప్పేసి